హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిర్లా సాయి ఛానల్. ఈరోజు ట్యుటోరియల్ వచ్చేసి అయితే మనము కొత్త కమాండ్ అయితే నేర్చుకుందాం బ్రో. నిన్న అయితే మనమైతే నిన్న అంటున్నా లాస్ట్ ట్యుటోరియల్లో మనం వచ్చేసి వాల్యూమెట్రిక్ స్వీప్ అయితే నేర్చుకున్నాం కదా. ఇప్పుడైతే మనం కొత్తది అయితే నేర్చుకుందాం అనమాట. స్వెప్ట్ బ్లెండ్ ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ మనం వచ్చేసి ఏంటంటే మనమైతే స్కెచ్ చేసుకోవాలన్నమాట. దానికి దీనికి తేడా ఏముంటుంది అంటే స్వీప్కి స్వెప్ట్ బ్లేడ్కి ఏముంటుందంటే ఉంటుంది. చూపిస్తా ఏంటంటే ఫస్ట్ ప్లేను. అరే ఊకే ఫ్రంట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు బ్రో అంటే ఇక అలవాటు అయింది. రైట్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ స్కెచ్ ఈడన్నా సెలెక్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇట్లా 1 2 ఇట్లా లైన్ వేసుకొని, అంటే ఎటన్నా వేసుకోవాలి లైన్, నువ్వు నీ ఇష్టం. లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్వెప్ట్ బ్లేడ్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసేసుకో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా, సెక్షన్స్ సెక్షన్స్ పోయిన తర్వాత ఇక్కడ స్కెచ్ అని కనిపిస్తుంది. స్కెచ్ ఇక్కడ బ్రో రిమూవ్ కింద స్కెచ్ కనిపిస్తుంది. ఈ స్కెచ్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ సర్కిల్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 వేసుకున్నాం. దాని తర్వాత ఓకే క్లిక్ చేయాలి. మళ్ళీ ఏమైంది బ్రో అంటే ఇక్కడ వేసినాం, ఇక్కడ అయినా వేసుకోవాలి. స్వీప్ ఎట్లున్నాయంటే వన్ సైడ్ వేసే కథం అదే ఆటోమేటిక్ ఈ దానికి వచ్చేది. ఇది అట్లా కాదనమాట, 2 సైడ్స్ వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇన్సర్ట్ ఉంది కదా, ఇన్సర్ట్ క్లిక్ చేసుకోవాలి, స్కెచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఇక్కడ తక్కువ అయినా వేసుకోవచ్చు అనమాట, ఇట్లా వేసుకోవచ్చు. ఇది ఒక 50 పెట్టేసుకో, సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఓకే వేసి ఇప్పుడు చూసారుగా, ఇది స్వెప్ట్ బ్లెండ్ అనమాట. ఇది స్వెప్ట్ బ్లెండ్ అర్థమైందా? సో సర్కిల్ ఇచ్చుకోవాలా బ్రో అంటే అదేం కాదు. ఇప్పుడు ఆ, ఇది కదా స్కెచ్ చేసుకో, సర్కిల్ ఇవ్వాలని ఏం లేదనమాట. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేసుకొని ప్యాలెట్లోకి వెళ్ళి ఇప్పుడు 5 1 ఇప్పుడు ఇది తీసుకొచ్చేసి డ్రాగ్ చేద్దాం. ఇది కంట్రోల్ కొట్టేసి దీన్ని ఇట్లా క్లిక్ చేసుకొని ఓకే వేసేసుకో. అండ్ 30 ఇచ్చేసుకో, లేకుంటే 60 ఇచ్చేసుకో. 60 ఇచ్చేసుకున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయంటే ఇక్కడ మనకైతే ఫోర్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, 4 అంటున్నా, 1 2 3 4 5 ఎడ్జెస్ ఉన్నాయి. ఇదైతే గుర్తుపెట్టుకోరే. ఇప్పుడు ఓకే చేసిన, రాలే. ఎందుకు రాలే అంటే ఇప్పుడు చెప్పాలంటే ఎవరో మనకి ఇక్కడ వచ్చేసి ఇది సర్కిల్, ఇది వచ్చేసి పెడగాన్ 5 ఉంది. ఇక్కడ ఎడ్జెస్ అనేది ఇది మొత్తం సర్కిల్ని కాంబినేషన్ చేస్తాయి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ సెక్షన్ కనిపిస్తుంది, ఈ సెక్షన్ ఫస్ట్ సెక్షన్కి పోయి క్లిక్ చేసుకొని స్కెచ్కి పోయి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డివైడ్ ఆప్షన్ ఉంది కదా, డివైడ్ సెలెక్ట్ చేసుకొని 1 2 3 4 5 దానికి ఎన్ని ఎడ్జెస్, మొత్తం 5 ఎడ్జెస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ 5 డివైడ్ చేసినాం అనమాట. ఇప్పుడు వచ్చింది చూసారుగా, ఇది అనమాట డివైడ్. ఇది కొంచెం ఏమైందంటే పాయింట్స్ మనం తీసుకోవడం బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు కొంచెం దానికి స్ట్రైట్గా తీసుకుంటే సెట్ అవుతుంది, కానీ అట్లా తీసుకోలే మనం. ఇది ఓకే వేసేసి స్కెచ్ కొంచెం చిన్నగా వేద్దాం. 100 అంటే మరీ ఎక్కువ అవుతుంది. స్కెచ్ ఎక్కువ వేసినాం అనుకుంటా, 700 వేసినాం. 100 వేద్దాం, ఓకే వేద్దాం. ఇలా వచ్చింది. మనం పాయింట్స్ని మళ్ళీ మనం చేంజ్ చేయవచ్చా అని చూద్దాం. ఎడిట్కి వెళ్ళిపోయి అండ్ సెక్షన్స్, ఆప్షన్స్, కంట్రోల్ బ్లెండ్, ఈచ్ సెక్షన్, ఇది కాదు, నో బ్లెండ్, ఇది కాదు, ఇది బాడీ, నార్మల్. ఇట్లా నార్మల్ ఇచ్చేసుకోవచ్చు. ట్యాంజెంట్ వేరే దానికి ట్యాంజెంట్ లేదు, నార్మల్ ఫ్రీ. మనం పాయింట్స్ ఎగ్జాక్ట్ ఇస్తే మనకి ఎగ్జాక్ట్ వచ్చేసాయి బ్రో, కానీ మనం ఎగ్జాక్ట్ ఇవ్వలేగా, అందుకని చెప్పేసి పోయింది.
మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం దీన్ని. సారీ, రిమూవ్ చేసేసుకొని ఇలాగ వెళ్ళిపోయి స్కెచ్లోకి వెళ్ళిపోదాం. మనము స్కెచ్కి ఎక్కడెక్కడనో పాయింట్స్ ఇచ్చేసినాం, ఇక్కడ ఇక్కడ పర్ఫెక్ట్ ఇస్తే సెట్ అయిపో. అంటే ఇప్పుడు వెళ్ళిపోయి దీన్ని డిలీట్ చేద్దాం. సారీ, డిలీట్ చేద్దామని చెప్పేసి చేయాల్సి వచ్చింది. దీన్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ అండ్ ఇప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది బ్రో. ఇప్పుడు సర్కిల్ వేసుకో. ఇప్పుడు డివైడ్ ఆప్షన్ తీసేసుకో. ఇటొక్క డివైడ్, ఇటొక్క డివైడ్, ఇటొక్క డివైడ్, ఇటొక్క డివైడ్, ఇటొక్క డివైడ్. పైన దొబ్బింది ఏందబ్బా, సంథింగ్ ఇస్ రాంగ్. సో దీంట్లో స్టార్ట్ పాయింట్ ఎట్లనో అర్థం అవుతలేదు ఎట్లా. ఓకే, మన పాయింట్స్ ఇచ్చినాం కదా, ఇన్ని పాయింట్స్ ఇచ్చినాం. ఇన్ని పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, దేన్ని స్టార్ట్ పాయింట్ తీసుకోవాలో అర్థం అవుతలేదు దీనికి, అందుకనే దోల వెళ్ళిపోతుంది. సో మనం పోయి ఇప్పుడు ఇది కదా, దీని ఎడ్జెస్ షార్ప్, ఇది స్టార్ట్ పాయింట్ లా పర్ఫెక్ట్ ఉంది. ఏది మన సెక్షన్లోకి వెళ్ళిపోయి స్కెచెస్ తీసుకుందాం. స్కెచెస్లోకి పోయి ఇది పాయింట్ ఉంది కదా, ఇది ఒక్క ఏంటంటే లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసేది. సారీ, పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టేసుకో. పాయింట్ పెట్టేసుకొని ఈ పాయింట్ని లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసేది. లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత నీకు ఇట్లా ఇచ్చొస్తుంది అనమాట. జస్ట్ పాయింట్ మీద ఇట్లా క్లిక్ చేసుకోవాలి. అరే జూమ్ చేసుకో. ఇట్లా ఒక 2 సెకండ్స్ ఇట్లా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసినామంటే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇవి పట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ దీని మీద పాయింట్ మీద పెట్టేసి లెఫ్ట్ ఇట్లా 2 సెకండ్స్ ఇట్లా హోల్డ్ చేయి. హోల్డ్ చేసి అప్పుడు నీకు వచ్చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఫ్యూచర్స్లో పోతే స్టార్ట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఫ్యూచర్స్లో స్టార్ట్ పాయింట్ క్లిక్ చేసుకొని ఈ పాయింట్ని సెలెక్ట్ చేసేసుకో. సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసినాం అనుకో, ఇక వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక పర్ఫెక్ట్ వచ్చేసింది అనమాట. ఇందాక ఏమైంది, రాలే, సరిగ్గా రాలే. సో ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ ఇంకోటి ఇన్సర్ట్ చేసి ఇక్కడ సారీ వాట్ హ్యాపెన్ బాయ్ 2 3. సో ఇంకొకటి మనకి ఇంకొకటి ప్లేస్ లేదు, అదొకటి తలకాయ నొప్పి. ప్లేస్ లేదు కాబట్టి రిమూవ్ చేసుకోవాలి. జస్ట్ 1 2 ఇవి మాత్రమే ఇచ్చేస్తాం. స్పేస్ లేదు, స్పేస్ లేక మనం ఇది చేయాల్సి వస్తుంది. సో స్ట్రైట్ ఇచ్చుకోవాలా బ్రో అంటే స్ట్రైటే కాదు, కరువుని ఇచ్చుకోవచ్చు. మనం ఎన్ని ఇచ్చుకోవచ్చు. ఒకసారి కరువులో ట్రై చేద్దాం. సేమ్ ఇదే పెంటగాన్, దీన్నే అంటే డ్రిల్ బిట్స్కి యూజ్ చేస్తారు. ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ మళ్ళీ సర్కిల్ ఇచ్చేసాం అనుకో, ఎక్స్ట్రూడ్ చేసే కథ డ్రిల్ బిట్ అయితే సేమ్ ఇదే స్వెప్ట్ బ్లెండ్. మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. స్కెచ్కి వెళ్ళిపోయి ఆర్క్ స్పిల్ అయిన ఆర్క్ తీసుకుందాం. ఇలా ఆర్క్ ఇచ్చేసుకొని దెన్ ఓకే చేద్దాం. ఓకే వేసుకొని ఇక్కడ స్వెప్ట్ బ్లెండ్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్లోకి వెళ్ళిపోయి స్కెచ్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి స్కెచ్ ఎక్కడ ఉంది, స్కెచ్ ఇక్కడ ఉంది. సో ఇదనమాట. సేమ్ మనం 150 ఇచ్చేద్దాం. ఇక మళ్ళీ డివైడ్ చేసేసుకుందాం. మళ్ళీ 1 2 3 అంటే నువ్వు ఎన్ని కార్నర్స్ ఉంటే అన్ని కార్నర్స్ ఇచ్చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ముందే పాయింట్ ఇచ్చేసుకుందాం. పాయింట్, దెన్ ఈ పాయింట్ని హోల్డ్ చేసుకోవాలి. స్టార్ట్ రిఫరెన్స్ ఇదే పాయింట్ కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్కి వెళ్ళిపోదాం. ఇది సెలెక్ట్ చేసుకొని స్కెచ్ వెళ్ళిపోదాం. స్కెచ్ ఇప్పుడు స్కెచ్ వచ్చేసి
మనకి ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడ ఇచ్చేద్దాం. మళ్ళీ ప్యాలెట్లోకి వెళ్ళిపోయి పెంటగాన్ సెట్ చేసి ఇక్కడ పడేద్దాం. డ్రాగ్ చేసి సెంటర్లో పెట్టేసుకో. అయిపోయింది. ఇది వచ్చేసి ఒక 60, సారీ, ఇది ఒక 110 ఇచ్చేద్దాం. ఇప్పుడు ఓకే వేసేద్దాం. చూసిరుగా అమ్మ, స్వెప్ట్ బ్లెండ్. ఇది వచ్చేసి స్వెప్ట్ బ్లెండ్ అనమాట. ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం కలర్ వేద్దాం. కలర్ వేద్దాం గ్రీన్. యప్పా కిర్రాకు వచ్చింది కదా, పర్ఫెక్ట్ వచ్చింది బ్రో. ఇది అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్ వచ్చింది. చూసిరుగా, ఇది ఎగ్జాక్ట్ వచ్చేసింది మనకి. ఎటు ఆలోచించకుండా పర్ఫెక్ట్ వచ్చింది. యా, ఇది స్విఫ్ట్ బ్లెండ్ అనమాట. అండ్ ఇంకా సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు బ్రో. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి సర్ఫేస్ కింద ఉంటుంది. ఇట్లా సర్ఫేస్ అప్పుడప్పుడు కొన్ని పైప్స్ అంటే మనము ఏ కంపెనీస్లలో చూసినప్పుడు ఏసీ పైప్స్ ఉంటాయి కదా, కొన్ని ఈ షేప్లో లైన్ ఉంటాయి అనమాట. పైప్స్ జాయింట్స్ ఏంటంటే మనం ఇంట్లో నల్లలు ఉంటాయి కదా, నల్లల పైపులు ఉంటాయి కదా, అవి ఇట్లానే పెడతాం. ఇక్కడ సైడ్ వచ్చేసి వేరేది ఉంటుంది, ఇక్కడ సైడ్ వచ్చేసి వేరేది ఉంటుంది అనమాట. సో ఇది వేరే దానికి ఫిక్స్ చేసానికి, ఇది వేరే దానికి ఫిక్స్ చేసానికి, కానీ వాటర్ వచ్చేసి ఇలాగ వెళ్ళి వచ్చేసాయి. అట్లా దాని పర్పస్ తగిన చేస్తారనమాట. ఇంకా ఇవన్నీ మీకు ముందే చెప్పేసిన అర్థమైపోయింది. అండ్ ఎండ్ సెక్షన్ ఫ్రీ ఉండాలా, ట్యాంజెంట్ ఉండాలా అని చెప్పేసి అది వర్క్ అది చేసినప్పుడు, ఒరిజినల్గా చేసినప్పుడు అర్థమవుతుంది. సో ఇంకొక సెక్షన్ యాడ్ చేయడం ట్రై చేద్దాం. యాడ్ స్కెచ్. స్కెచ్ తీసుకోవి ఇక్కడ ఇది ఒక 100 పెడదాం. మళ్ళీ ఒక డివైడ్ చేద్దామా, మేబీ ట్రై చేస్తున్నా నేను కూడా ఎప్పుడు ఇవి చేయలే. 1 2 3 4 5 ఓకే చేద్దాం. ఇది రాలే, అర్థమైపోయింది. సో స్కెచ్కి వెళ్ళిపోయి దీన్ని అలా డిలీట్ చేసేసి స్కెచ్ ఇక్కడ ఇక్కడ వేద్దాం. అండ్ ఇక్కడ మళ్ళీ డివైడ్ చేద్దాం. 1 2 3 4 5. ఇక్కడైనా స్టార్ట్ పాయింట్ ఫిక్స్ చేసుకోవాలేమో చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం బ్రో ఇది ట్రై చేస్తున్నా. స్టార్ట్ పాయింట్ సో ఇంపాసిబుల్ అనిపిస్తుంది, ఎందుకంటే సెక్షన్ 1 సెక్షన్ 2 దగ్గరనే మనం సెట్ చేసుకోవాలి. అంటే ప్లేన్స్ వేసుకోవాలి బ్రో. అర్థమైంది ఎట్లా అంటే ప్లేన్స్ వేసుకోవాలి. ప్లేన్స్ వేసుకొని చేసుకుంటే వస్తుంది అనమాట. ఇప్పుడు ప్లేన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు ఇది ఒక ప్లేన్. సో టాప్ ప్లేన్ తీసుకుందాం. టాప్ ప్లేన్ మళ్ళీ దాన్నే ప్లేన్ పట్టుకొని ఇక్కడ ఒక ప్లేన్ వేద్దాం. ఎంత, ఇది ఒక 180 వేద్దాం. ఓకే, మళ్ళీ ఇది ఒక ప్లేన్ తీసుకుందాం. ఇది ఒక 180 వేసేద్దాం. సో ఫ్రంట్లో స్కెచ్ చేద్దాం. ఫ్రంట్లో స్కెచ్ చేసుకొని మనం రిఫరెన్స్ వచ్చేసి ఇది 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 పెట్టేసుకుందాం. అప్పుడు ఈ ప్లేను ఈ ప్లేన్ ఈయన వచ్చేసింది, ఈ టాప్ ప్లేన్తో సహా. ఇట్లా పాయింట్ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇట్లా పాయింట్ 1 2 పాయింట్స్ ఇచ్చేసుకున్నాం. చూద్దాం వస్తుందో రాదో ట్రై చేద్దాం. నేను కూడా ట్రై చేస్తున్నా. అండ్ స్విఫ్ట్ బ్లెండ్ సెక్షన్స్ స్కెచ్. ఫస్ట్ స్కెచ్ వచ్చేసి సర్కిల్ ఇచ్చేద్దాం. ఇది ఒక 80 ఇచ్చేద్దాం. ఓకే డన్. అండ్ ఇన్సైడ్ ఇది వచ్చేసి ఒక 50 ఇచ్చేద్దాం. అండ్ డన్. ఓకే 112 వచ్చేసింది బ్రో. I think it is possible when we have to do
select sections. Oh, this is art option. Control Z. సో మనం మల్టిపుల్గా వేయాలనుకుంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి బ్రో. ఏంటంటే ఈ స్కెచ్ వద్దు, ఒక్క నిమిషం. స్కెచ్ లేకుండా మనకి హ్యాండ్ గ్రిప్ లేకుండా మనమే మర్చిపోతాం. డైరెక్ట్ స్వెప్ట్ బ్లెండ్కి వెళ్ళిపోవాలి. అండ్ వచ్చేసి ఇది కాదు, 1 మినిట్. అక్కడ then okay. Oh, wait. Shapes. మిస్ అయినా బ్రో. స్వెప్ట్ బ్లెండ్కి డిఫరెంట్ మర్చిపోయినా. ఇద్దరు ఉంటుంది ఇక్కడ వచ్చేసి 2 ఆప్షన్స్ అనమాట. అంటే 1 2 ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తే ఇక్కడ ఒకటి రెండే వేయాలి. బ్లెండ్ వచ్చేసి ఇలా మల్టిపుల్ సెక్షన్స్ వేసుకోవచ్చు. షట్, ఇంత టైం అంతా బొక్క అయింది బ్రో, మర్చిపోయినా. ఈ ఒక్క ఆప్షన్ ఇది వచ్చేసి అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్పేస్తా. ఇది వచ్చేసి బ్లెండ్ అనమాట. సో స్వెప్ట్ బ్లెండ్ వచ్చేసి జస్ట్ ఈడొకటి వేసుకోవాలి. ఇది వచ్చేసి ఈడ వేసుకోవాలి. షట్ మ్యాన్, ఎంగిన మర్చిపోయినా బ్రో చెప్పేటోని. ఏమనుకోకూడదు బ్రో, ఇంతగానో డీలే అయింది. స్వెప్ట్ బ్లెండ్లో మనం యూజ్ చేస్తాం. స్వెప్ట్ బ్లెండ్లో మాత్రం ఇదే యూజ్ చేస్తాం. సో కొద్దిగా మిస్ అయింది బ్రో. సరే, ఇప్పుడు ఇది లాస్ట్ టైం వేసేసి వెళ్ళిపోదాం. సో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇది పాయింట్స్ ఒకటి. ఇట్లానే కన్ఫ్యూజన్ అవుతుంది బ్రో అందరికీ. నాకైతే ఇంకా అడ్డ కూడా కన్ఫ్యూజన్ అయ్యండి. 4 కదా, ఎందుకు రాలే అంటే ఇక్కడ పాయింట్లు పెట్టలే. స్కెచ్ ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. 1 2 3 4 ఇంకో షర్ట్. ఇది వచ్చేసి కోయిన్సైడ్, దీనికి ఇచ్చేద్దాం. డేట్. యా, వచ్చేసింది. ఇలాంటి ప్రయోగాలు చేసావు బ్రో అప్పుడప్పుడు. నీకు ఇక్కడ సాఫ్ట్ రావాలంటే ఇక్కడ మనము ఫిల్లెట్ ఇచ్చుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ వచ్చేసింది కదా, డైరెక్ట్ పాయింట్స్ లేదా అదే పాయింట్ తీసుకొని డైరెక్ట్. అప్పుడప్పుడు ఇలాంటివి కొన్ని జరుగుతాయి అన్నమాట. చూసారుగా, ఇలా వచ్చేసింది. నీకు ఇక్కడ కొంచెం మార్క్లా కావాలన్నప్పుడు స్కెచ్లాకి వెళ్ళిపోయి వేర్ ఇస్ ద ఫిల్లెట్ మ్యాన్. ఫిల్లెట్. ఓకే. యా, కొమ్ములానే వచ్చింది. ఏనుగు కొమ్ములానే వచ్చింది కదా. ఏనుగు కొమ్మనే వైట్ కలర్ వేసిద్దాం. వైట్. ఇది బ్రో ఇక అంటే మనకి నేనే కన్ఫ్యూజన్ అయిపోయినా. బ్లెండ్కి స్వెప్ట్ బ్లెండ్కి డిఫరెంట్ మర్చిపోయినా. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్ వచ్చేసి బ్లెండ్ వేసుకున్నాం. అంటే ఇప్పుడు ఈడ వేరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈడ సర్కిల్ వేసి ఈడ రెక్టాంగిల్ వేసాం. సో ఈడ సర్కిల్ వేసి మళ్ళీ ఈడ రెక్టాంగిల్, ఈడ సర్కిల్, ఈడ రెక్టాంగిల్ అట్లా వేసుకోవచ్చు అనమాట ఈ బ్లెండ్లో. అది రేపటి క్లాస్లో చెప్పేద్దాం. ఇక ఈడ దాకా నీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టేసాం. మనం అయితే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.